అట్లాగే రైతాంగం నిత్యం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఆత్మహత్యలు కాదు, మరి వాళ్ళ తెలంగాణ సాధించుకోవాలనేటువంటి దాంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇక విద్యార్థులు మనకు తెలుసు, విపరీతంగా లాఠీచార్జ్ జరిగినప్పటికీ, కొంతమంది చనిపోయినప్పటికీ కూడా ఈనాటికి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి వాళ్ళు యూనివర్సిటీ కోఆర్డినేషన్ కమిటీని ఒకటిగా ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితిని మనం గమనించినప్పుడు మేధావులుగా, కళాకారులుగా, అట్లాగే ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళం కూడా ఈ జరిగినటువంటి నిరాదీక్ష శిబిరానికి కానీ లేదా ఇతర దానికి కానీ అన్నిటికీ మద్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలో ఆగిపోకుండా విద్యార్థులు, యువతతో పాటుగా అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణ సాధించేదాకా నడిపించాలనే ఉద్దేశంతో మనం కూడా ఈ ప్రారంభం చేస్తూ ఉన్నాం. గత చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఈనాడు అంటే ఈ పరిస్థితులలో ఐక్యం కావడానికి మంచి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐక్యం కావడానికి పరిస్థితులు దారితీసినాయి. కాబట్టి ఐక్య ఉద్యమాలను నిర్మాణం చేయడం ద్వారా అటు కార్మికులు, రైతాంగం, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత అందరం కలిసి పెద్ద ఎత్తున ఒక సమైక్య ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. దానికి రాజకీయాలు ఏమంటాయి, వాళ్ళు కలరా లేదా వాళ్ళనే, ఎందుకంటే గత 40 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఉవ్వెత్తున ఒక్కసారి పిలుపుని వాటిని విద్రోహానికి గురి చేసి మోసం చేసినటువంటి చరిత్రనే వాటికి ఉంది తప్ప లాజికల్ ఎండ్ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయినటువంటి చరిత్ర వాటికి లేదు. కాబట్టి ఈ ప్రజా సంఘాలు అట్లాగే ఉద్యమ సంఘాలన్నీ కలిసి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసినట్లయితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఈడువబడి మన ఉద్యమంలోకి రాక తప్పదు. వాళ్ళు రాకుంటే వాళ్ళకు పుట్టగతులు ఉండవు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఒక మహా ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఈనాడు మనం చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం, ఈ నిరాహార దీక్షలు నాంది ప్రస్తావన కావాలని రేపు 5వ తారీఖు నాడు మనం నిర్ణయాలు తీసుకొని వాటికి అనుగుణంగా మరి కార్మికులతో, రైతాంగంతో, విద్యార్థులతో, నిరుద్యోగులతో, యువతతో, ఉద్యోగ సంఘాలతో, సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా మేము కలుస్తూ ఉన్నాం. నిన్న విద్యార్థులను, ఉద్యోగులను అందరినీ కలిశాం. అట్లాగే మరి లాయర్లు కోర్టులు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే కేసులు పెట్టినటువంటి వాళ్ళకు ఫ్రీగా వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్లను కలిశాం. దెబ్బతిన్న వారికి చికిత్స చేయడానికి కానీ రేపు నిరసనగా వాళ్ళు కూడా ఉద్యమంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మేధావులు కానీ, ఉద్యోగులు కానీ ఉద్యమాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటి వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఒక మహాప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి మరి పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయి. వాటి మీదనే మనం పనిచేస్తూ ఉన్నాం. చాలా సీరియస్ గా మనం చూసినట్టయితే ఇక రాజకీయ పార్టీలు వాళ్ళ పరిమితులు, వాళ్ళ పరిధులు ఏమున్నాయో వాళ్ళే తెలుసుకోవాలి. కానీ ఉద్యమాన్ని ఆగకుండా ముందుకు తీసుకుపోవడానికి మాత్రం మనం కంకణబద్ధులమై, దీక్ష బద్ధులమై ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మొదటి దశగా ఈ 3 రోజుల రిలే నిరవధిక దీక్ష శిబిరాన్ని ప్రారంభించి దీన్ని విజయవంతం చేసుకోవడము, 5 నాడు కూర్చొని మనం పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యక్రమాన్ని వేసుకోవడము, మొత్తం అన్ని ప్రజా సంఘాలతో 3.5 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అన్ని సంస్థలను కలిసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా జరిగేటువంటి ఉద్యమాన్ని దానికి ప్రణాళికను నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి మనలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా, సంస్థలన్నీ కూడా మరి తమ శ్రేణులన్నింటినీ సిద్ధపరచాల్సిందిగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చాము. ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి 5 నాడు సమీక్ష చేసి ఒక సరైన ప్రణాళికతో ముందుకు పోయి తెలంగాణ సాధిద్దాం. దానికోసం మనం అందరం సీరియస్ గా పనిచేయాలని, సిన్సియర్ గా పనిచేయాలని నేను మరోసారి కోరుతూ